2012 సంవత్సరంలో కుంభరాశి వారిని కనుక పరిశీలించినట్టయితే వీరికి బృహస్పతి బలం పూర్తిగా లేదు. ఎందుకంటే 2012 సంవత్సరం మే వరకు తృతీయ స్థానంలోను, అనంతరం చతుర్థ స్థానంలో, అంటే అర్ధాష్టమ గురువు అంటాం. కాబట్టి ఈ బృహస్పతి యొక్క బలం లేకపోవడం ద్వారా చిరాకులు బాగా పెరుగుతాయి. ప్రతి పనిలోనూ కూడా జాప్యం ఏర్పడుతుంది. ఆర్థిక విషయాల్లో పేచీలు ప్రబలమవుతాయి. శత్రువులు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. అలాగే ఏ కార్యక్రమం చేపట్టినప్పటికీ కూడా ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ద్వారా మాత్రమే సమన్వయమైనటువంటి నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీలకి చిరు ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ అభివృద్ధి కొనసాగుతుంది. పిల్లల విషయంలో చక్కటి అనుకూలత ఉంటుంది. విద్యార్థులకి మాత్రం శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఈ కుంభరాశి వారికి ప్రతికూల గ్రహాలను కనుక మనం ఈ సంవత్సరం పరిశీలించినట్టయితే రాహుగ్రహం, కుజగ్రహం, కేతుగ్రహం. ఈ రాశివారు ఈ సంవత్సరం అంతా కూడా దక్షిణామూర్తిని ఆరాధించాలి, గణపతిని ఆరాధించాలి. కందులు, ఉలవలు ఈ కుంభరాశి వారు ఈ సంవత్సరం దానంగా ఇచ్చినట్టయితే గ్రహాల యొక్క ప్రతికూలత కూడా తొలగుతుంది. నమ ఇదం దక్షిణామూర్తియే నమః, ఓం గం గణపతియే నమః అనేటువంటి మంత్రాలు మానసికంగా జపించినప్పటికీ ఈ ప్రతికూలతని తొలగించుకోవచ్చు. ఈ కుంభరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి వారాల్ని పరిశీలించినట్టయితే మంగళవారం, శనివారం కోర్టు సంబంధిత లావాదేవీలు మాత్రం కుంభరాశి వారికి ఈ సంవత్సరం కలిసి వస్తాయి.